హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురువేలు ఎడ్యుకేషనల్ మెంటర్ అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడెఫినింగ్ కెరియర్స్. ఈ రోజు మనతో ఇట్స్ మై మాస్టర్స్ తనకున్న ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడానికి చెంచురామ నాయుడు మనతో ఉన్నారు. హాయ్ చెంచురామ్. హాయ్ సార్, మైసెల్ఫ్ చెంచురామ నాయుడు. నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 2022 పాస్ అవుట్ బ్యాచ్. చెన్నైలో నా బీటెక్ అనేది కంప్లీట్ అయ్యింది. ఫ్రమ్ 2022 నుంచి ఒక వేరే కంట్రీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్. బట్ నాకు ఆ ఆపర్చునిటీ అనేది ఎప్పుడు గ్యాదర్ ఐ మీన్ ఇంకా రాలేదు. అప్పటి నుంచి యుఎస్కి ట్రై చేశాను సార్. ఒక 3 times రిజెక్షన్ అనేది అయింది. లేటర్ ఆన్ జర్మనీ అనే ప్రాసెస్ ఎలా ఉంటుంది, జర్మన్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ ఒక ఇద్దరు ముగ్గురు ద్వారా కనుక్కొని ఎలా ఉంటుంది అన్న తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మీ దగ్గర నుంచి వెళ్ళారు సార్, ప్రశాంత్ అని చెప్పని మెకానికల్ సైడ్ తను, మా యూనివర్సిటీ అతనే. తను మీ నెంబర్ ఇచ్చాడు, మీ దగ్గరికి నేను రావటం అలా జరిగింది సార్. అతను సో మీరు ఈ ప్రాసెస్ లో డిఫరెంట్ కన్సల్టెన్సీస్ ని అప్రోచ్ అయి ఉంటారు. సో ఇట్స్ మై మాస్టర్స్ అప్రోచ్ మీకు అదర్ కన్సల్టెన్సీస్ అప్రోచ్ ఎలా అనిపించింది? సార్, వన్ బేసిక్ థింగ్ ఏంటంటే సార్, ఈ కన్సల్టెన్సీకి అదర్ కన్సల్టెన్సీ ఒక క్లయింట్ ని డీల్ చేసే విధానం చాలా పర్టికులర్ గా ఉంటుంది సార్. అంటే ఒక పర్పస్ ఏంటిది, వాళ్ళని ఎలా ఎలా తీసుకెళ్ళాలి, వీళ్ళు చదువుకున్నది ఏంది. అంటే వేరే కన్సల్టెన్సీస్ చూస్తారు, ఇప్పుడు మెకానికల్ చదివిన అతన్ని మెకానికల్కే పంపారు, వేరే కోర్సెస్. మీరు అలా కాకుండా ఇప్పుడు మీకు దీంట్లో వస్తుందమ్మా, దీనిలో గ్రోత్ ఉంది, దాని గురించి మీరు కెరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ దానిలో మీరు ఎలా ఆపర్చునిటీస్ ఉంటాయన్న ఒక కాన్సెప్ట్ చాలా డిఫైన్ చేయడం చాలా బాగుంది సార్ మీ దగ్గర. అంటే ఒక పర్టికులర్ స్టూడెంట్ ఎలా ఉంటే ఎలా ఉంటది, ఇటు మారితే మీ బేసెస్ ఎలా అవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ మీ దగ్గర చాలా బాగా నచ్చింది సార్. వెదర్ అది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, మీరు ఇచ్చే సొల్యూషన్ చాలా బాగుంది సార్. అది నాకు బాగా నచ్చింది. ఎస్, అదే మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ని బట్టి మనం ఏ కోర్స్ చేస్తే యా. బాగుంటుంది, మీ ప్రొఫైల్కి ఏది మ్యాచ్ అవుతుంది అనేది ఎవరికైనా అదే సజెస్ట్ చేస్తాము. మీరు మనతో జర్నీ స్టార్ట్ చేసింది డిసెంబర్ 2023 నుంచి స్టార్ట్ చేశారు. సో అప్పుడు మీరు అవును లేట్గా సార్. రావడం వల్ల మనం సమ్మర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లికేషన్ వేయడం జరిగింది. బట్ అవైతే రిజెక్షన్స్ వచ్చాయి. ఆ రిజెక్షన్స్ వచ్చినప్పుడు మీ అవును. ఫీలింగ్ ఏంటి? రిజెక్షన్ ఇన్ ద సెన్స్ అంటే సార్, అది మనము వేసిన అప్లికేషన్ లేట్ గానే, మీరు అప్పుడే నాకు ఒక చెప్పేశారు, వస్తే నీ అదృష్టం, రాకపోతే ఇంకా వెంటనే అమ్మ అది నువ్వు మైండ్ లో ఫిక్స్ అయ్యాయి అన్న ఒక కాన్సెప్ట్ చెప్పారు. కాబట్టి అది నేను పెద్ద ఇష్యూగా తీసుకోలేదు. ఓకే. లేటర్ ఆన్ మీరు వింటర్ చేశారు కాబట్టి, ఇది ఎర్లీగా చేశారు కాబట్టి నేను దాన్ని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే 2024 సమ్మర్ అన్న కాన్సెప్ట్ మనం ఏంటంటే ఒక ట్రైలర్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ లో చేసేసారు, అది మాత్రం నేను. ఎస్, డెఫినెట్లీ అప్పటికి అవే ఉన్నాయి కాబట్టి మనం అవే అప్లై చేయగలిగాము. అవే అప్లై. బట్ యాజ్ అన్ సూన్ వింటర్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మనకు మీకు ప్రాసెస్ చేయడం జరిగింది. అండ్ మీకు రిజల్ట్ కూడా తొందరగా రావడం జరిగింది కొన్ని యూనివర్సిటీస్లో. అప్పటికి మీరు ఫైనల్ అవును. చేసేసుకున్నారు, ఈ యూనివర్సిటీ నాకు చాలు, నాకు నచ్చిన కోర్స్ ఇది, నేను దీంట్లో ముందుకెళ్ళిపోతామని. సో కాబట్టి మీరు అప్లికేషన్ మనీ సేవ్ చేసుకున్నారు. టైం డిలే లేకుండా మీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోయింది. అవును సార్. అవును. సో మనం ఎవరికైనా ఎంక్వైరీ కాల్లోనే మీ పాసిబిలిటీస్ ఏంటి, అడ్మిషన్ పాసిబిలిటీస్ ఏంటి మీకు జర్మనీలో అనేది ముందుగానే చెప్పేస్తాం, మీ సిజిపిఏ అని మీ ప్రొఫైల్ని బట్టి. సో మీకు కూడా అలా చెప్పడం అవును సార్. జరిగింది. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది? అడ్మిషన్ వస్తుంది రాదు, ఈ ఫీచర్స్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పడం మీకు కూడా చేశాము. సో మీకు ఎలా అనిపించింది అవును. అది? నువ్వు ఇక్కడ వీక్ గా ఉన్నావు, అది నీకు తెలియట్లేదు అన్న కాన్సెప్ట్ మీరు చెప్పారు. అది మన ఎవరు చెప్పరు సార్ అంత త్వరగా, ఏ కన్సల్టెన్సీ చెప్పరు అంత త్వరగా. అంటే ఏదో ఒకట్లే అడ్మిట్ ఎట్టగొట్ట ఇప్పించేద్దాం, ఏ కంట్రీ అయితేనేమన్నా కాన్సెప్ట్ ఉంటది పక్క కన్సల్ట్. ఈ కన్సల్టింగ్స్ అలా కాదు. మీకు ఎలా అంటే లైక్ డ్రాబ్యాక్ ఉంది నీ దాంట్లో, నీకు ఇక్కడ రాదు అడ్మిషన్ అనేది. నువ్వు దీన్ని కొంచెం లైక్ కొంచెం దానిలో మెరుగుపడితే నీకే ఈజీగా ఉంటది, అడ్మిషన్ ప్రాసెస్ ఇంకా ఈజీగా అవుతుంది, అందరికంటే నువ్వు టాప్ లో ఉంటావు అన్న ఒక కాన్సెప్ట్ మీద మీరు మెంటరింగ్ లాగా ఇలా ఉంటే నీకు రాదు. అంటే నా తర్వాత నా ఫ్రెండ్ నేను చెప్పాక తను చెప్పిన వాట్స్ చూస్తే ఓకే, వీళ్ళు అందరు కన్సల్టెన్సీ లా కాదన్న ఒక కాన్సెప్ట్ నాకు అక్కడ తెలిసింది. ఓకే, రైట్. స్టూడెంట్ని ఇంప్రూవ్ చేయాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా. సో వాళ్ళ స్ట్రెంగ్స్ని ఐడెంటిఫై చేసి స్పాట్ కాల్ చేస్తాము, మీకు నాలెడ్జ్ అవును. ట్రాన్స్ఫర్ చేస్తాము జర్మనీ గురించి. అండ్ మీ అవును సార్. గోల్స్ సెట్టింగ్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది గైడెన్స్ ఇస్తాము. ఇది ఎలా అనిపించింది మీకు? అది కొత్త ప్రాసెస్ సార్, అసలు నేను ఎక్కడా చూడలేదు. నేను ఇప్పటికీ ఒక అంటే కన్సల్టెన్సీ యూకే ప్రాసెస్ గురించి తెలుసుకున్నాను. యుఎస్ కి 2-3 కన్సల్టెన్సీస్ నేను నార్మల్ ఎంక్వైరీ చేసుకున్నాను. ఎవరి దగ్గర ఇలాంటి ఒక కాన్సెప్ట్ లేదు. లైక్ ఏంటంటే లైఫ్ టైమ్ గోల్ కెరియర్ కార్డ్ అని ఒకటి, అండ్ Yeah. ఇంకో 2 types ఆఫ్ ఫార్మ్స్ ఇచ్చి అసలు నీకు జర్మనీ గురించి ఏం తెలుసు,
ఆ కంట్రీకి ఎందుకు వెళ్తున్నాం అన్న ఒక కాన్సెప్ట్ మీద మమ్మల్ని మనం ఓన్ గా రాయటం అనేది చాలా యూనిక్ కాన్సెప్ట్ సార్ అది మాత్రం. ఇలా అయితే ఎవరి దగ్గర నేను చూడలేదు సార్. ఇది మాత్రం ఒక యూనిక్ ప్రాసెస్ మీ దగ్గర. సో నెక్స్ట్ మీకు అడ్మిషన్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ మీకు పోస్ట్ థ్యాంక్ యూ అడ్మిషన్ సార్. ప్రాసెస్లో కూడా ఎక్స్మై మాస్టర్స్ మిమ్మల్ని గైడ్ చేయడం జరిగింది. లైక్ మీకు బ్లాక్డ్ అకౌంట్లో కానీ, వీసాలో కానీ, అకామిడేషన్లో కానీ ఈ సర్వీసెస్ మీకు ఎలా అవును సార్. అనిపించాయి? ఒక స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే తెలియని కంట్రీకి మనం ఓన్లీ ఒక అడ్మిషన్ ఇచ్చి అక్కడ తాగిపోకూడదు. స్టూడెంట్ అక్కడికి వెళ్ళే వరకు తనకి కావాల్సిన నీడ్స్ అండ్ ఫెసిలిటీస్ అన్ని మనం అరేంజ్ చేయాలి. అక్కడ వెళ్ళిన తర్వాత రేపటి రోజు మన ద్వారా ఒక క్లయింట్ వెళ్ళాడంటే వాడు ఎంత సాటిస్ఫై అవ్వాలన్నది మీ ఐడియాలజీ మీదంతా. బయట అయితే ఇంకా అసలు అలా కూడా ఉండదు సార్. ఒక అడ్మిషన్ వచ్చిందా అయిపోయింది అక్కడితో కన్సల్టెన్సీతో. ఎస్. అండ్ బ్లాక్డ్ అకౌంట్ లో కూడా మీరు చూస్ చేసుకునే మెథడ్ కానీ పేమెంట్ వే కానీ యూనిక్ గా ఉంటది. లైక్ ఇప్పుడు ఒక పర్టికులర్ వేలోనే పే చేయాలి, అప్పుడే నీకు చాలా ఈజీగా ఉంటది అని చెప్పాలంటాం. అది చాలా ఎలా చెప్పాలంటే ఇలా చేస్తే నీకే రిస్క్, ఇలా చేస్తే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అంత ఈజీగా ఉంటది అన్నది చాలా యూనిక్ గా ఉంటది సార్ అక్కడ అది మాత్రం. మిమ్మల్ని యాక్చువల్గా మేము ఎప్పుడు పర్సనల్గా మీట్ అయింది లేదు. ఆన్లైన్లోనే మనం అవును అంతా సార్. సర్వీస్ అంతా చేయడం జరిగింది, మీకు వర్క్ చేయడం జరిగింది. అవును. సో అవును. మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? అండ్ ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా ఆన్లైన్ సర్వీసెస్ వల్ల? దీని గురించి మీ ఎక్స్పీరియన్సెస్. లేదు సార్. ఎటువంటి డిఫికల్టీ లేదు సార్ నాకైతే. ఏదైనా ఉంటే స్ట్రైట్ గా ఒకటి పెట్టేస్తారు, నాకు ఈ పర్టికులర్ థింగ్ కావాలి, అది నాకు వాట్సాప్ వద్దు, డైరెక్ట్ గా మెయిల్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నా ఫ్రెండ్ మీ దగ్గర నుంచే వెళ్ళాడు. ఆ ఒక్క కాన్సెప్ట్ మీద నేను మిమ్మల్ని పర్టికులర్ గా బ్లైండ్ గా నమ్మేస్తాను ఆ రోజు. ఓకే. అండ్ డిఫికల్టీస్ అంటే ఏం లేదు, నేనే మిమ్మల్ని ఇంకా కొంచెం డిఫికల్టీలో పెట్టాను. లైక్ పేమెంట్ అప్పుడు మీరు చెప్పింది నేను వినకుండా ఒక్కోసారి పేమెంట్ డిఫరెంట్. ఆన్లైన్ సర్వీస్ అయితే అసలు నేను పక్కా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేసే అతనికి ప్రతిసారి కన్సల్టెన్సీకి వచ్చి ఈ ఫామ్ ఫిల్ చేయాలన్న ఒక లైక్ టైం దొరకదు కదా సార్. అంటే తను ఎక్కడో ఉంటాడు రిమోట్ లొకేషన్ లో. ఈ ఆన్లైన్ సర్వీస్ అని మీ దగ్గర చాలా బెనిఫిషియరీస్ అని నిజం చెప్పాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ లో ఉంటారు. అంటే కొంతమంది తొందరగా అవును. గెయిన్ చేసుకుంటారు, కొంతమంది స్లోగా క్యాచ్ చేస్తారు. సో వాళ్ళ యొక్క స్పీడ్ ని బట్టి, వాళ్ళు క్యాచ్ చేసే కెపాసిటీని బట్టి పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, జర్మనీకి వెళ్ళాలి, అవును. ఆ మాస్టర్స్ మంచిగా కంప్లీట్ చేయాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, సో తర్వాత నాకు కెరియర్ బాగుంటుంది. ఇలాంటి డ్రీమ్స్ ని అచీవ్ చేయాలన్న ఉద్దేశంతోనే స్టూడెంట్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో మనం ప్రాపర్ గా అవును గైడ్ సార్. చేస్తే డెఫినెట్ గా వాళ్ళ డ్రీమ్ లో మనం ఎంతో కొంత పార్టిసిపేట్ చేసినట్లే అచీవ్ చేయడానికి. అవును సార్. సో ఈ మోటోతోనే మనం ముందుకు వెళ్తున్నాం. సో మీరు ఉమ్. కూడా మనకి ఏదైనా అడిగినా కానీ వెంటనే రియాక్ట్ అవ్వడము, రెస్పాండ్ అవ్వడము, ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయడము, ఇలాంటివన్నీ మీ దగ్గర నుంచి కూడా మాకు జరిగింది. థ్యాంక్ఫుల్ నేనే ఉండాలి సార్ వాస్తవంగా చెప్పాలంటే. లైక్ అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టినా కొంచెం కోపం తెచ్చుకోకుండా చాలా కూల్ గా అండ్ ఒక క్లయింట్ ని ఎలా డీల్ చేయాలన్నది మీ దగ్గర నేర్చుకోవచ్చు సార్. లైక్ ఇలాగే ఉండాలి, క్లయింట్ దగ్గర ఎంత కూల్ గా ఉంటేనే మనకి నీట్ గా ఉంటది. అంటే ఒక పీడిఎఫ్ ఇచ్చి దాన్ని ఫిల్ చేయమన్నప్పుడు కూడా నేను లేట్ చేయటం అయినా కానీ, లేదు నువ్వు టైం తీసుకో, నీకు అర్థమైన కాడికి చెయ్యి, తర్వాత మిగతాయి నాకు చెప్పు ఎక్కడ ఖాళీ ఉందో నేను చేస్తా. డీల్ చేసే విధానం వేరు సార్ అసలు కంప్లీట్. ఒక ఫ్రెండ్ కి గైడెన్స్ ఎలా ఇస్తారో అలాగే చెప్తారు కూల్ గా, అలా కాదమ్మా ఇలా చెయ్యి, నీకు ఇదైతే కరెక్ట్గా ఉంటది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్ సంచురామ్. ఇట్ థ్యాంక్ యూ మీన్స్ సార్. ఏ లాట్ ఫర్ అస్. సో మీరు ఎవరైనా మాస్టర్స్ చేయడానికి స్టూడెంట్స్ జర్మనీకి ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? బెటర్ నో సమ్ లాంగ్వేజ్ సార్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఈవెన్ కొంచెం నాలెడ్జ్ లేకుండా వెళ్ళటం కన్నా ఒక A1 A2 లెవెల్ వరకు లాంగ్వేజ్ నేర్చుకోవటం, లేదా ప్రాపర్ B2 ఇంగ్లీష్ నేర్చుకోవటం. అండ్ అసలు జర్మనీలో ఎలా ఉంటది, సొసైటీ ఎలా ఉంటది, అన్ని ఆ కల్చర్ ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకొని వెళ్తే చాలా బెస్ట్ సార్ అది మాత్రం. ఓకే. వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళటం కన్నా కొంచెం ప్రతి దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే సమ్ వాట్ హెల్ప్ఫుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటారు? లైక్ బీటెక్ 4 ఇయర్స్ కదా, ఏ ఇయర్ లో స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా బీటెక్ ఉంటుందని? ప్రాసెస్ మా జనవరి నుంచి స్టార్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ సార్. ఇఫ్ ఏపీఎస్ అనేది మన దగ్గర ముందే అవైలబుల్ గా ఉంటే, లేదనుకుంటే ఒక అక్టోబర్ నుంచి మనము ఏపీఎస్ కి అప్లై చేసుకుంటే అరౌండ్ 3 months పడుతుంది అది ఏపీఎస్ కావడానికి. ఆ తర్వాత నుంచి మనం ఎక్కడి వరకు ఉంది, మన అన్ని గైడెన్స్ ఎక్కడి వరకు ఉన్నాయో కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే జనవరి నుంచి స్టార్ట్ చేసుకోవడం మేలు సార్ అది మాత్రం. యాజ్ ఫస్ట్ మనం అప్లికేషన్ వేయడానికి కానీ అన్నిటికీ ముందు ఉండొచ్చు. యా, కొన్ని అప్లికేషన్స్ అనేవి నవంబర్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి అవును సార్. మనం ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే 3 to
ఎండ్లోనే మన దగ్గర సర్వీస్ స్టార్ట్ చేస్తే సో గైడ్ చేయడానికి సఫిషియెంట్ టైం ఉంటుంది. అవును సార్. సో ఇప్పుడు ఎవరైనా ఇట్స్ మై మాస్టర్ సర్వీసెస్ ని తీసుకోవాలి అంటే మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? బ్లైండ్గా వెళ్ళొచ్చు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, బికాస్ దే ఆర్ వెదర్ వీ కెన్ గివ్ ఏ 5 స్టార్ రేటింగ్ టు దట్ పర్టికులర్ కన్సల్టెన్సీ. ఎందుకంటే పర్సనల్లీ నాకు కానీ తర్వాత నా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ కానీ నువ్వు దాని పరంగానే చెప్తున్నా సార్. డైరెక్ట్గా కన్సల్టెన్సీ అయితే చాలా గుడ్ అండ్ నీట్గా ఉంటుంది ప్రాసెస్. నువ్వు ప్రాపర్ కమ్యూనికేషన్ చేసావంటే ఇంకా వెల్ అండ్ గుడ్. అసలు నీకు నీ ప్రాసెస్లో యూనిక్గా వాళ్ళు హెల్ప్ఫుల్ చేస్తారు అండ్ ఇంకా ఈజీ అయిపోయింది ప్రాసెస్ అనేది. నీకు అనేది ఒక ఏంది నాకు రాదు అన్న భయం ఏమి ఉండదు, ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది, అంత క్లారిటీగా ఉంటుంది. రైట్. అండ్ ఆల్రెడీ నా ఫ్రెండ్ ఒకరిని చేశాను, మీరు కన్సల్టెన్సీలో చెప్పేస్తారు అమ్మా నువ్వు జాబ్ చేస్తున్నావు ఇంకొక 2 years జాబ్ చేసుకుంటారు ఈజీగా ప్రాసెస్ అయిపోద్ది అని చెప్పారు. అది థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్ సెంచురామ్. సో మీరు నెక్స్ట్ కొన్ని మంత్స్లో మీ న్యూ జర్నీ స్టార్ట్ అవబోతుంది జర్మనీలో. సో ఓకే. మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ అక్కడ అచీవ్ చేయాలని చెప్పి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి అండ్ వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఫర్ ద కెరియర్ అహెడ్ అండ్ వి విష్ ఆల్ ద బెస్ట్ టు రీచ్ గ్రేట్ హైట్స్ అహెడ్. ఓకే సార్. ఓకే. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఆఫ్టర్ వీసా ఐ వాంట్ టు మీట్ యూ వెరీ పర్సనల్లీ, దట్ మచ్. రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్ సెంచురామ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.